పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఏమీ లేని చోటకి వెళ్ళి సీజ్ ది షిప్ అని చెప్పేసి ఏ విధంగా హడావుడి చేశారో మనం చూసాం. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు ఏమీ లేని చోటకి వెళ్ళి సీజ్ ది షిప్ అని చెప్పేసి 6 కోట్లు 9 కోట్ల రాష్ట్ర ఖజానాకి బొక్క పెట్టేసి వచ్చారు. మీకు అందరికీ కూడా తెలిసిందే కదా, కాకినాడ పోర్ట్లో హడావుడి చూసాం. అక్కడ ఏం లేదు, ఉల్టా రాష్ట్ర ప్రభుత్వం మీద 6 కోట్లు జరిమానా కూడా పడింది. 6 కోట్లు 9 కోట్లు ఎంతో జరిమానా కూడా పడింది. దాని ఆ పెనాల్టీ కూడా పే చేసినట్టుగా ఉండరు. సో అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అక్కడ ఏమీ లేని చోట ఎగిరెగిరి పడ్డారు కదా. ఇప్పుడు ఏదైతే రేషన్ బియ్యం ఉందో గోడండ్లలోనే మిస్ అయిపోతున్నాయని చెప్పేసి వాళ్ళ అనుకూల పేపర్లోనే రాస్తున్నారు కదా. మరి దాని గురించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. గోడౌన్ నుంచి బియ్యం మాయమైపోతున్నాయని చెప్పేసి వాళ్ళ అనుకూల మీడియా, వాళ్ళ అనుకూల కరపత్రికలోనే రాస్తున్నారు. పెద్ద పెద్ద తాడుకేంత అక్షరాలతో రాసి చూపిస్తున్నారు కదా. మరి ఇవి మనోహర్ గారికి కనిపించడం లేదా? నాదెండ్ల మనోహర్ గారికి, మినిస్టర్ గారికి ఒకసారి వాటి సంగతి ఏంటో కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది కదా. అక్కడికి వెళ్ళి సీజ్ ది షిప్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చి సీజ్ ది రేషన్ బియ్యం అని చెప్పేసి మాట్లాడచ్చు కదా. వాళ్ళ కరపత్రికను రాశారు, మీకు ఒకసారి వినిపిస్తా. తెలుసుకోవాలి కదా, వాళ్ళు కూడా తెలుసుకోవాలా, మనందరం కూడా తెలుసుకోవాలి. గుట్టు చప్పుడు కాకుండా రేషన్ బియ్యం అమ్మేస్తున్నారు. మాఫియాలతో చేతులు కలుపుతున్న డీటీలు, పలు స్టాక్ పాయింట్లలో పామాయిల్ ప్యాకెట్లు, చక్కెర బస్తాల మాయం, ఆకస్మిక తనిఖీలో బయటపడుతున్న తేడాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా దందా. మాఫియాకు స్థానిక కూటమి ఎమ్మెల్యే అండదండలు. ప్రతి మండలంలోనూ రేషన్ దోపిడీకి ఏజెంట్లు, దందాకు కొత్త మార్గాలు అని చెప్పేసి వాళ్ళ షాప్లోనే రాశారు. గోడౌన్లలోనే రేషన్ మాయం అని చెప్పేసి పెద్ద అక్షరాలతో రాశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్న నాణ్యమైన బియ్యాన్ని బొక్కేందుకు మాఫియా సరికొత్త మార్గాలను కూడా అనుసరిస్తుంది. అందులో భాగంగానే రేషన్ డీలర్లు, ఎండీలతో పాటు స్టాక్ పాయింట్లలో ఉండే అధికారులను అనుకూలంగా మలుచుకుని ఏకంగా గోడౌన్ల నుంచే రేషన్ బియ్యాన్ని మాయం చేసేస్తున్నారు. దీంతో వారికి రవాణా ఖర్చులతో పాటు ఇతరులకు ఇచ్చే కమిషన్లు కూడా చాలా వరకు ఆదా అవుతున్నాయి. దీంతోనే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో రేషన్ మాఫియా బియ్యం దందాకు స్టాక్ పాయింట్లే వేదికగా చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో స్టాక్ పాయింట్లో మాయమవుతున్న రేషన్ బియ్యం బస్తాలను ఒకసారి పరిశీలిస్తే ఆరోపణలకు మరింత బలం కూడా చేకూరింది. ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలో స్టాక్ పాయింట్లలో నిల్వలను, రికార్డులను పరిశీలన చేస్తే బియ్యం బస్తాలతో పాటు పామాయిల్ ప్యాకెట్లు, చక్కెర బస్తాల లెక్కల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే స్టాక్ పాయింట్ల నుంచే రేషన్ అక్రమ దందా జోరుగా సాగుతున్నట్లు స్పష్టమవుతుంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం అక్రమ రవాణాను ఓ సవాలుగా తీసుకొని ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ కరపత్రికలోనే రాసి చూపించడం కూడా జరిగింది. అంతేకాదు, గుట్టు చప్పుడు కాకుండా గోడౌన్ల నుంచే అమ్మేస్తున్నారంట. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో సుమారు 250కి పైగా స్టాక్ పాయింట్లు ఉంటే వీటి నుంచి ప్రతి నెల ఆయా నియోజకవర్గాల పరిధిలోనే అన్ని మండలాలకు రేషన్ డీలర్ల పరిధిలోనే ఎండియు వాహనాల రేషన్ కూడా సరఫరా చేస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల సుమారు 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని 1,47,00,000 మంది లబ్ధిదారులు కూడా ఈ సరఫరా చేస్తుంటారంట. ఈ వంతున సరఫరా చేస్తుంటే రాష్ట్రంలో నిరుపేద ప్రజలందరికీ 3 పూటల నాణ్యమైన బియ్యంతో పట్టెడు మెతుకులు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలన్నీ కూడా అత్యధిక ధరలకు బియ్యాన్ని కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తుంది. అయితే కొంతమంది స్టాక్ పాయింట్లలోనే విధులు నిర్వహిస్తున్నారంటే డిప్యూటీ తహసీల్దార్ మాఫియాతో చేతులు కలిపి గోడల నుంచే బియ్యాన్ని మాయం చేసేస్తున్నారు. ఎమ్మెల్యేలకు ప్రతి నెల ముడుపులు కూడా వెళ్తున్నాయంట వీటి నుంచి. ఇవన్నీ కూడా వాళ్ళు రాసిందే. స్టాక్ పాయింట్లలో ఉన్నటువంటి డీటీలో చేతివాటంతో అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా కలిసి వాళ్ళు అమ్మేసి వీటిలో వాటాలు కూడా ఎమ్మెల్యేలు కూడా పంచుతున్నారంట. ఇవన్నీ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతుంటే కూటమి ప్రభుత్వం మాత్రం దీని మీద ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ఆనాడు ఏమీ లేని చోటకే ఎగిరిగిరి పడ్డారు. ఇప్పుడు స్టాక్ గోడల నుంచే
బియ్యం మాయం చేస్తుంటే మంత్రి గారు మాత్రం చూసేస్తున్నాడు పోతున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలే కదా, అక్కడ ఉన్నదంతా కూడా వాళ్ళ ఎమ్మెల్యేలే కాబట్టి అక్కడ యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. కాబట్టి నాదెండ్ల మనోహర్ గారు ఒకసారి వీటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా మీ కరపత్రికలను రాశారు, ఎక్కడ ఏంటి అనేసి ఒకసారి వాళ్ళని అడిగితే మీకు డేటా కూడా ఇస్తారు. దయచేసి వీటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రేషన్ బియ్యం, ఇది రేషన్ బియ్యం, పేద ప్రజలు తినే బియ్యం. ఒకసారి దీని మీద కొంచెం ధ్యాస పెట్టి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కొంచెం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది. అది ఎమ్మెల్యేలైనా, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా, ఎవరైనా సరే, మీ కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరున్నా సరే వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందండి.